వరుస భూ ప్రకంపనలతో వణికిన మయన్మార్లో మహావిషాదం నెలకొంది. భూకంపం ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూ విలయంలో మృతుల సంఖ్య 2056కి పెరగగా 3900 మందికి పైగా గాయపడినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఒకవైపు మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. భూకంపం వచ్చి 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు 3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా తమ వారు సజీవంగానే ఉండొచ్చు అనే ఆశతో పలువురు తమ చేతులతో శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. మయన్మార్లో భూకంపం తీవ్రతపై సైనిక ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి ఆ దేశంలో మీడియాపై నియంత్రణ, ఇంటర్నెట్ వినియోగం పరిమితం చేయడం వంటి ఘటనలే ఇందుకు కారణం. అక్కడ వేలాది మంది ప్రజలు నీరు, విద్యుత్ లేక అల్లాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భూ విలయంతో జరిగిన విధ్వంసాన్ని కవర్ చేసేందుకు తమకు అనుమతించాలి అంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల అభ్యర్థనను సైతం అక్కడి ప్రభుత్వం తిరస్కరించినట్లు సదరు కథనాలు తెలిపాయి.